ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది 2024 నుండి 2025 వరకు గల రాశి ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఇంకా వీరికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు గనక చూసినట్లయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంది. వార్షిక మిథున రాశి ఫలాలు 2024 కెరీర్, ఫైనాన్స్, ప్రేమ, వివాహం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం మొదలైన జీవితంలోని వివిధ అంశాల్లో మిథునం స్థానికుల విధిని వెల్లడిస్తుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథునం రాశి చక్రం యొక్క 3వ చిహ్నం మరియు గాలి మూలకానికి చెందింది. ఇది బుధగ్రహం యాజమాన్యంలో ఉంది కాబట్టి స్థానికులు సాధారణంగా నైపుణ్యం కలిగి ఉంటారు మరియు వారి స్వభావంలో విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వార్షిక మిథున రాశి ఫలాలు 2024 ప్రకారం 9వ ఇంటి అధిపతి శని 9వ ఇంట్లో ఉండడం వల్ల మరియు ఈ ఇల్లు అదృష్టానికి సంబంధించింది కాబట్టి కెరీర్ చక్కగా మరియు క్రమంగా పురోగమిస్తుంది. శని యొక్క ఈ గ్రహ కదలిక కెరీర్ స్థిరత్వం మరియు వృద్ధి పరంగా మీకు మంచి అవకాశాలను తెస్తుంది. ఈ సంవత్సరంలో స్థానికులు శని యొక్క ఈ కదలికతో మరింత సంతృప్తి చెందుతారు. అలాగే 2024 ఏప్రిల్ తర్వాత డబ్బు ప్రవాహం అంత సజావుగా ఉండకపోవచ్చని వార్షిక మిథున రాశి ఫలాలు 2024 వెల్లడిస్తుంది. ఎందుకంటే బృహస్పతి మీకోసం చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో ఉంచబడినందున ఖర్చులు పెరుగుతున్నాయి. బృహస్పతి 7వ మరియు 10వ ఇంటికి అధిపతి అయినందున దీనికి లాభాలు మరియు ఖర్చులు రెండూ ఉండవచ్చు. మే 1, 2024 నుండి బృహస్పతి చంద్రుని రాశి నుండి 12వ ఇంటికి ఆక్రమిస్తాడు మరియు ఇది తక్కువ డబ్బు లాభాలు ఉంటుందని సూచిస్తుంది మరియు లాభాలు సాధ్యమైనప్పటికీ ఆదా చేసే అవకాశం పరిమితం అవుతుంది. 2వ ఇంటి అధిపతి శుక్రుడు 2024 జనవరి 18, 2024 నుండి జూన్ 11, 2024 మధ్య కాలంలో అనుకూలమైన స్థానంలో ఉంటాడు మరియు పై కాలాల్లో మీరు ఆర్థిక మరియు పొదుపు అవకాశాలు పెరుగుదలని కూడా చూడవచ్చు. అలాగే మిథున రాశి వార్షిక జాతకం 2024 ప్రకారం బృహస్పతి చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో ఉంచబడినందున మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని మరియు మీకు కొన్ని నిస్తేజమైన కదలికల్ని అందించవచ్చు. కానీ అధ్యయనాలకి సంబంధించి గ్రహం బుధుడు జనవరి 7, 2024 నుండి ఏప్రిల్ 8, 2024 వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మరియు ఈ కాలంలో మీ చదువులో మంచి పురోగతిని సాధించి మరింత రాణించే స్థితిలో ఉండవచ్చు. ఇంకా కుటుంబ జీవితానికి సంబంధించిన వార్షిక మిథున రాశి ఫలాలు 2024 మే 1, 2024 వరకు చంద్రుని రాశికి సంబంధించి 11వ ఇంట్లో స్థానభ్రంశం చెందడం వల్ల మిథునం స్థానికులకి కుటుంబ జీవితం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని వెల్లడిస్తుంది. బృహస్పతి యొక్క పైన పేర్కొన్న రవాణా కదలిక కారణంగా మీరు కలుసుకోగలిగేలా కుటుంబంలో అనుకూల ఫలితాలు ఉండవచ్చు. ఈ సంవత్సరంలో మీరు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండవచ్చు. అలాగే మిథున రాశి ఫలాలు 2024 ఏప్రిల్ 2024 తర్వాత ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఎందుకంటే ప్రేమకి సంబంధించి సంతృప్తి సాధ్యం కాకపోవచ్చు మరియు ఇది గొప్ప విజయం కాకపోవచ్చు. ప్రేమ మరియు వివాహానికి సంబంధించి ఏమైనా మంచి విషయాలు కూడా సాధ్యమవుతాయి మరియు బృహస్పతి 11వ ఇంటిని ఆక్రమించడం వల్ల ఏప్రిల్ 2024 వరకు మీకు అనుకూలమైన సమయం ఉండవచ్చు. ఏప్రిల్ 2024 తర్వాత ప్రేమకి సంబంధించి మీకు మంచిగా అనిపించవచ్చు మరియు మే 2024 నుండి ప్రేమ మరియు వివాహం వెంటనే జరగకపోవచ్చు. ఇంకా మీ చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉంచబడినందున ఏప్రిల్ 2024 వరకు మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వార్షిక మిథున రాశి ఫలాలు 2024 వెల్లడిస్తుంది. బృహస్పతి యొక్క ఈ స్థానం మరింత ఫిట్నెస్ మరియు శక్తిని జోడిస్తుంది మరియు తద్వారా మీ మంచి ఆరోగ్యానికి సానుకూల సంకేతాల్ని పంపుతుంది. కానీ చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంటిని ఆక్రమించినందున మే 2024 తర్వాత పరిస్థితి మారవచ్చు మరియు ఇది మీకు తప్పుడు సంకేతాల్ని పంపుతుంది. అలాగే మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాల్ని అందిస్తుంది. మే 1 వరకు 11వ ఇంట్లో బృహస్పతి సంచారంతో వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. 7వ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా కొత్త స్థానాలకి విస్తరించడం విజయం మరియు గుర్తింపుకు దారితీస్తుందని సూచన. మీ వినూత్న ఆలోచనలు మరియు పెట్టుబడులు సానుకూల ఆర్థిక ఫలితాల్ని ఇస్తాయి. ఈ సంవత్సరం చేసిన సాహసోపేతమైన వ్యాపార కదలికలు కూడా వస్తాయి. అయితే 10వ ఇంట్లో రాహు సంచరించడం వల్ల వ్యాపారంలో అప్పుడప్పుడు అనాలోచిత నిర్ణయాలకి దారి తీయవచ్చు. భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 9వ ఇంట్లో శని సంచరించడం వల్ల లాభంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టవచ్చు లేదా విలాసాల కోసం ఖర్చు చేయవచ్చు. మే 1వ తేదీ నుండి బృహస్పతి 12వ ఇంట్లో సంచరిస్తున్నందున వ్యాపారంలో స్తబ్దత ఏర్పడవచ్చు. గత తొందరపాటు నిర్ణయాలు నష్టాలకి దారి తీయవచ్చు లేదా వ్యాపార శాఖల్ని మూసివేయచ్చు. గత వ్యాపార రుణాల నుండి ఆర్థిక బాధ్యతల్ని పరిష్కరించవలసి ఉంటుంది.
ఇది కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. లాభాలు తగ్గినప్పటికీ వ్యాపారంలో మీ ఉత్సాహం ప్రభావితం కాదు. ఈ కాలంలో ఇతరుల సలహాల ఆధారంగా కొత్త పెట్టుబడులని నివారించడం మరియు వ్యాపార భాగస్వామ్యంలో మరియు ఉద్యోగాలతో మంచి సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం లేదా దుర్వినియోగం చేయడం వల్ల వారు ఊహించని విధంగా వెళ్లిపోతారు. మీ పని భారం పెరుగుతుంది. మీరు మీ వ్యాపారాన్ని నైతికంగా నిర్వహిస్తే మీ ప్రతిష్టని దెబ్బతీయడానికి లేదా వ్యాపార నష్టాలకి కారణమయ్యే ఏవైనా సవాళ్లు లేదా కుట్రల్ని ఎటువంటి ముఖ్యమైన నష్టం లేకుండా అధిగమించవచ్చు. మిథున రాశి నిపుణులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు వస్తాయి. మే 1 వరకు బృహస్పతి యొక్క అనుకూలమైన రవాణా వృత్తిపరమైన వృద్ధిని నిర్ధారిస్తుంది. ముఖ్యంగా 10వ ఇంట్లో రాహు, 11వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల సాహసోపేతమైన చర్యలు విజయాన్ని సాధించడమే కాకుండా పై అధికారుల నుండి గుర్తింపు, ప్రశంసలు అందిస్తాయి. సవాలుతో కూడిన పనుల్ని పూర్తి చేయగల సామర్థ్యం మరియు విలువైన సలహాలు మరియు ఆలోచనల్ని అందించడం ప్రమోషన్ లేదా ఆర్థిక లాభాలకు దారితీస్తుంది. 9వ ఇంట్లో శని యొక్క సంచారం విదేశాల్లో ఉద్యోగాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్న వారికి లేదా బదిలీలని కోరుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రయత్నాలు సంవత్సరం మొదటి అర్ధ భాగంలో విజయవంతమవుతాయి. అలాగే 2024 సంవత్సరంలో భాగ్యస్థానంలో శని ప్రభావం చేత కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధించడం, ఉద్యోగ వ్యాపారాల్లో భయాందోళనలు కలుగును. 2024లో మొదటి 4 నెలలు గురుడు లాభస్థానంలో ఉండడం చేత అనుకూల మరియు శుభ ఫలితాలు కలుగును. 2024 ద్వితీయార్థంలో ముఖ్యంగా మే నుండి డిసెంబర్ వరకు బృహస్పతి వ్యయ స్థానంలో సంచరించడం చేత మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టును. మిథున రాశి వారికి అప్పుల బాధలు, ఖర్చులు ఇబ్బంది పెట్టు సూచనలు అధికంగా ఉన్నాయి. మిథున రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, ఇబ్బందులు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపారం కోసం అప్పులు చేయడం, ఖర్చులు అధికమవడం గోచరిస్తుంది. రైతాంగం మరియు సినీ రంగాల వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉన్నది. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మిథున రాశి విద్యార్థులకి 2024 సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకి 2024 సంవత్సరం ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఇంకా 2024 సంవత్సరంలో మిథున రాశి వారికి ప్రేమ జీవితం అనుకూలించును. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కలిసికట్టుగా ముందుకు సాగెదరు. ప్రేమ వ్యవహారాల్లో 2024 మిథున రాశి వారికి అనుకూల మరియు సత్ఫలితాలు కలుగును. సౌఖ్యం మరియు ఆనందం పొందుతారు. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. ఆర్థిక సమస్యలు, బాధలు ఇబ్బంది పెట్టును. వ్యాపారస్తులకి ఖర్చులు అధికమవును. అప్పుల బాధలు అధికమగు సూచన. ఆర్థిక పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మిథున రాశి వారికి 2024 సంవత్సరం కెరీర్ పరంగా కొంత ఆటుపోట్లు అధికంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాజకీయ ఒత్తిళ్లు, సమస్యలు ఏర్పడును. నిరుద్యోగులకి ఉద్యోగం రావడంలో ఇబ్బందులు కలుగును. ఉద్యోగస్తులకి ఉద్యోగం నందు రాజకీయ ఒత్తిళ్లు, పని ఒత్తిళ్లు ఇబ్బంది కలిగించును. కెరీర్ విషయంలో లాభపడడం కోసం గురువు దక్షిణామూర్తిని పూజించడం మంచిది. ఇక మిథున రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రతిరోజు గణేష్ చాలీసా పారాయణం చేయడం మరియు ముఖ్యంగా మంగళవారం పారాయణం చేయడం మరింత శక్తివంతంగా ఉంటుంది. మంగళవారాల్లో కేతువుకి యాగ హవనం చేయండి. ఇంకా ఓం కేతవే నమః అని ప్రతిరోజు 21 సార్లు జపించండి మరియు ఓం గురవే నమః అని ప్రతిరోజు 11 సార్లు జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే గురువారం నాడు బృహస్పతికి యాగ హవనం చేయండి. ఇంకా ఓం గురవే నమః అని ప్రతిరోజు 21 సార్లు జపించండి. విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.